மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுமேர் போதுமினோ நெறிழையீர் சிர்மல்குவாயப்பாடி செல்வச் சிறுமேறுகாள் குர்மேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் இராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படின் ஏலோர் ఎంబావాయ్. చందమామ సన్నగా నవ్వాడు. నెల పొడిచిందన్నారు గోపజనం. అందుకే వ్రతం చేద్దాం అంది ఆండాళ్ళ తల్లి. ఏ వ్రతం అని అడిగారు అందంగా అనేక ఆభరణాలతో అలంకరించుకున్న గోపికలు. శ్రీకృష్ణస్వామిని పొందే వ్రతం. అయితే చేద్దాం, కానీ ఇప్పుడే ఎందుకు చేయాలి అడిగిందో గోపిక. ఎందుకంటే మాసములలో మార్గశిర మాసాన్ని నేనే అని శ్రీకృష్ణస్వామి స్వయంగా చెప్పాడు కదటే. మరి వ్రతం చేయడానికి మార్గశిర మాసం కన్నా మంచి సమయం ఏముంటుంది అని చిరునవ్వుతో సమాధానం చెప్పింది ఆండాళ్ళ తల్లి. ఒప్పుకున్నాం, కానీ వ్రతం చేయడానికి మనకున్న యోగ్యత ఏమిటి అన్నదో గోపిక. స్వామిని చూడాలి, స్వామిలో చేరాలి అనే కోరిక ఉంది కదా, ఆ కోరికే మనకున్న యోగ్యత. అంతేకాదు, మనకు ఇంకో యోగ్యత కూడా ఉంది. అది అంతులేని గోసంపద. పిచ్చిదానా, గోవిందుడే మనవాడు, అంతకు మించిన సంపద ఇంకెవరికి ఉంటుంది అంది ఆండాళ్ళ తల్లి. అది సరే, స్వామి స్వామి అని తెగ మురిసిపోతున్నావు. ఆ కృష్ణస్వామిని ఎన్నడైనా చూసావా అసలు అడిగిందో గోపిక. ఆహా అంది అరమోడ్పు కన్నులతో ఆండాళ్ళ తల్లి. అయితే ఎలా ఉంటాడు మాకు చెప్పవే అంటూ గోపకాంతలు చుట్టుముట్టారు. ఏమని చెప్పనే, కురవబోయే మబ్బులా నిగనిగలాడుతూ ఉంటాడు. కళ్ళేమో ఎర్రగా కలువ పువ్వుల్లా ఉంటాయి. ముఖంలో ఎంత వర్చస్సు. ప్రేమించేవారికి చల్లని వెన్నెల కురిసే చందమామల, ద్వేషించేవారికి చెండ్రనిప్పులు కురిసే సూర్యుళ్ళ. అబ్బా చెప్పకే, వెంటనే స్వామిని చూసేయాలనిపిస్తోంది ఆతృతతో అన్నదో గోపిక. అనిపిస్తే అదంత తేలికనుకున్నావా? ఆ నందగోపుడు అదేనే స్వామివారి తండ్రి. పెద్ద బల్లెం ఒకటి పట్టుకుని స్వామివారి దగ్గరే ఉంటాడు. స్వామివారి మీద ఈగని కూడా పాలనివ్వడు. వారి చాటున సింహం పిల్లలా మసులుతూ ఉంటాడు మన స్వామి. మరి స్వామివారి మీద నా చూపు వాలితే పెంకెగా అందొక గోపిక. ఎలాంటి చూపులు స్వామివారి మీద పడకూడదని యశోదమ్మ ఇంతింత కళ్ళతో స్వామివారినే చూస్తూ ఉంటుంది. ఆండాళ్ళ తల్లి మాటల్ని మంత్రముగ్ధులై వింటున్నారు గోపికలు. ఇంకో విషయం తెలుసా, మనల్ని ఈ వ్రతం చేయమని, చేసి తన దగ్గరకు వస్తే పరాన్ని అనుగ్రహిస్తానని శ్రీకృష్ణస్వామి స్వయంగా చెప్పారు అని చెప్తూ వ్రత విధానం ఏమిటో, పాటించవలసిన నియమాలు ఏమిటో చెప్పసాగింది ఆండాళ్ళ తల్లి.